ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పాత బస్టాండ్ నుండి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి వైసీపీ అభ్యర్థి విజయరాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడతాయని సునీల్ కుమార్ అన్నారు. తనకిచ్చిన అవకాశంతో ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్కి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఎంతో ప్రేమను చూపించారు. అలానే ఈ నామినేషన్ ప్రక్రియతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇంకా కష్టపడి ఇంకా తిరుగుతాను ఈ రానున్న 20 రోజులు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం మాకు ఒక సులువైన బాట వేసింది. మేము జస్ట్ ఏదైతే ఈ 5 సంవత్సరాలు మంచి జరిగిందో అది ప్రజలకి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తెలుసుకుంటాం జరుగుతుంది. రేపొద్దున వచ్చాక ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా తీరే విధంగా, ప్రజలకి మంచి చేసే విధంగా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కానీ మన ప్రతిపక్ష నాయకులు దుర్మార్గులు, సన్నాసులు, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు. వాళ్ళ దోచుకో పంచుకో, ప్రజలని రక్తం, బల్లులు, నల్లుల్లా పీక్కుని తింటమే వాళ్ళకి అలవాటు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. పేదరికాన్ని 12% నుంచి 6% తీసుకొచ్చినంతగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు.